రైతులకు రుణమాఫీ విషయంలో ప్రభుత్వ వైఖరిపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శనాస్త్రాలు సంధించారు. రైతులకు తేదీలు చెప్పి ప్రభుత్వం మభ్యపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ ఏ జిల్లాకు వెళ్లినా అక్కడ దేవాలయాలపై ఓట్లు వేశారని, ఆగస్టు 15వ తేదీన కూడా రుణమాఫీ అందుతుందో లేదోనని అపనమ్మకం ఏర్పాటు అయినట్టుగా చెప్పారు కొప్పుల ఈశ్వర్. చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తిరి, మీకు మీరే డేట్లు నిర్ణయించుకుంటురి, ప్రజలు నిజం చెప్తే నమ్మరని అబద్ధమే చెప్తిరి. అయినా మీ మాట మీద నమ్మకంతో మీకు ఓట్లేసి గెలిపించారు. డిసెంబర్ 9 ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి పిసిసి అధ్యక్షునిగా ఈనాటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. సరే, మీరు డిసెంబర్ 9కి అమలు చేయకపోయినా ఇప్పటికే 5 వాయిదాలు పోయినాయి. 5 వాయిదాలు పోవడంతో పాటు మీరు ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతం యొక్క దేవుని మీద ఒట్టు పెట్టుకున్నారు. చివరికి ఆగస్టు 15 అన్నారు. ఆగస్టు 15కి కూడా దీనికి అతిగతి ఉన్నదా లేదా? అసలు ఆగస్టు 15 ఇవ్వడం కోసం మీరు చేస్తున్న ఏర్పాట్లు ఏంది? మొన్న క్యాబినెట్ మీటింగ్లో చాలా హడావుడి చేసిండ్రు. ఒకే దఫాలో మేము మొత్తం మందికి ఇచ్చేస్తామని. ఎవరికి ఇస్తారు? ఎట్లా ఇస్తారు? ఎంతమంది రైతులు ఉన్నారు? దానికి డబ్బు ఎంత అవసరమవుతుంది? దీని మీద ఇప్పటి వరకు ఒక విధానపరమైనటువంటి ప్రకటన లేదు.